విశాఖ ఆర్కే బీచ్లో బీచ్ షాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం వద్ద భారీగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా బీచ్ షాక్స్ పేరుతో సాగర్ తీరాన్ని మద్యం విక్రయ కేంద్రాలుగా మార్చే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కమిటీ మహిళా ప్రతినిధులు డిమాండ్ చేశారు. విశాఖ కుటుంబ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిందని, బీచ్లలో మద్యం విక్రయాలు మహిళల భద్రత, యువతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, పర్యాటకం పేరుతో మద్యం వ్యాపారాన్ని విస్తరించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంటూ ప్రభుత్వం జీవో నెంబర్ 362ను రద్దు చేసి బీచ్ షాక్స్ ఏర్పాటును నిలిపివేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈరోజు తాగి ఊగి హింస ప్రేరేపించే విధంగా, మళ్ళీ అత్యాచారం జరిగే విధంగా, యాక్సిడెంట్లకు కారణమయ్యే విధంగా చిన్న పెద్ద వావు వరుసలు మర్చిపోయి ఈరోజు ఎగబడుతున్నటువంటి దానికి బహిరంగ మద్యం అమ్మకాలు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి మహిళా సంఘాల ఐక్యవేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తక్షణమే జీవో నెంబర్ 362 రద్దు చేయకపోయినట్లయితే ఇది విశాఖ జిల్లా ఉద్యమం కాదు, రాష్ట్ర వ్యాప్త మహిళా సంఘాల ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పే సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖ బీచ్లో బీచ్ షాప్స్ పేరుతోటి మద్యం షాపులు పెట్టాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దీనికి సన్నాహాలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోమని చెప్పేసి మహిళా సంఘాలుగా ఈరోజు మొత్తం ఇక్కడ బీచ్కి వచ్చిన పబ్లిక్ తోటి సంతకాలు అనేవి పెడుతున్నాం. గత 20 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగానే పెద్ద ఎత్తున సంతకాల క్యాంపెయిన్ అది చేసి మీటింగ్లు ఎక్కడికక్కడ పెడుతున్నాము. అందరూ కూడా విశాఖపట్నం బీచ్ ఏంటి, ఆ బీచ్ ప్రశాంతమైన బీచ్ ఉండాలి తప్ప మద్యం షాపులతో నిండిన బీచ్ ఏంటి అని చెప్పేసి పబ్లిక్ అందరూ కూడా అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి గోవా బీచ్లా చేయకూడదు, విశాఖపట్నం ప్రశాంతమైన బీచ్ కావాలి, సుందరమైన బీచ్ కావాలి, కొండలున్న బీచ్ కావాలి. విశాఖపట్నమే సుందర నగరం. అలాంటి సుందర నగరాన్ని ఈరోజు సుందరంగా ఉండేటట్టు చేయాలి తప్ప మద్యం షాపులు పెట్టి కలుషితం చేయడం అనేది, బీచ్ని కూడా మద్యం మాఫియాల చేతిలో పెట్టడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే బీచ్ షాప్స్ని వెంటనే రద్దు చేయాలి. దీనికి సంబంధించి 362 జీవో ఏదైతే తీసుకొచ్చిందో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మహిళా సమాఖ్య POW సంఘాలుగా ఈరోజు ఇక్కడ